హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా విజిట్ చేస్తుంటాను. లేకపోతే మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. మీరు అక్కడ నన్ను వచ్చి కలవచ్చు అండి మీ మెడికల్ ప్రాబ్లమ్స్తో. చాలామంది పేషెంట్స్ వచ్చి మా దగ్గరికి, సార్ సడన్గా నాకు ఇవాళ మార్నింగ్ నుంచి లేకపోతే 2-3 డేస్ నుంచి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయండి, బాడీలో జాయింట్స్ అన్ని పెయిన్స్ వస్తున్నాయని చాలామంది అంటుంటారు. సో ఇది కొంచెం వేగ్గా ఉంటుంది. సడన్గా జాయింట్ పెయిన్స్ రావడం, నార్మల్ జాయింట్ పెయిన్స్ అని నిదానంగా వచ్చేస్తాయి. వీళ్ళేమో సడన్గా మాకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి సార్, ఎస్పెషల్లీ పాదాలలో, వేళ్ళలో ఏ జాయింట్ కొంచెం కదిలిపినా కానీ ముట్టినా కానీ నొప్పి వస్తుంది సార్ అని అంటారు. సో ఈ పేషెంట్ని మనం చూస్తే కొంచెం ఆ జాయింట్స్ దగ్గర ముడితే కొంచెం పెయిన్ ఉంటుందండి. ప్లస్ కొన్ని జాయింట్స్, ఎస్పెషల్లీ చేతి వేళ్ళ జాయింట్స్ కొన్ని స్వెల్లింగ్స్ ఉంటాయి, లేకపోతే పాదాల జాయింట్స్ కూడా స్వెల్లింగ్ ఉంటుంది, లేకపోతే పాదం కూడా స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళని పేషెంట్ని మనం ప్రశ్నించగా వాళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే మీరు ఎక్కడైనా బయట తిన్నారా అంటే, అవును సార్ ఈ మధ్యలో బయట తిన్నాను, రెస్టారెంటో లేకపోతే ఎక్కడో కర్రీ పాయింట్లో ఎక్కడ ఫుడ్ తెచ్చుకొని తిన్నాను చాలామంది పేషెంట్స్ అంటుంటారు. సో ఇట్లాంటిది ఆర్థరైటిస్ రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే మన బాడీలో అనుకోకుండా ఇలా బయట తినడం వాడుతున్నాయి అనుకోకుండా రియాక్షన్ అయిపోయి, అంటే ఫుడ్ పాయిజన్ అని చెప్పట్లేదండి, కొంతమందికి ఈ మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ కానివ్వండి మనకే అగేన్స్ట్గా పనిచేస్తుంటాయి. సో వీటిని రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. దీంతో విపరీతమైన పెయిన్ ఉంటుందండి జాయింట్స్లో. పేషెంట్కి డిస్టర్బ్డ్ అయిపోతుంటారు, అంటే ఏంటి పెయిన్ సడన్గా రావడం ఏంటి అని. ప్లస్ స్వెల్లింగ్ ఉండేసరికి పేషెంట్కి అది కనిపిస్తుంది కాబట్టి ఇంకా డిస్టర్బ్ అయిపోతుంటారు. సో ఇలాంటి పేషెంట్స్కి మనం చిన్న టెస్టులు చేసేసి బ్లడ్ టెస్ట్ చేస్తామండి. సో ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఉందా, లేకపోతే కీలవాతం ఉందా అని ఫస్ట్ మనం నిర్ధారణ చేస్తామండి. ఇవన్నీ లేవు అని అంటే మనకు ఇది రియాక్టివ్ ఆర్థరైటిస్ అని ఉండొచ్చు. అప్పుడప్పుడు చాలామంది పేషెంట్స్కి ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే లోకల్గా అక్కడ ఏ జాయింట్ ముట్టినా కానీ కొంచెం వామ్త్, అంటే కొంచెం వేడిగా ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్స్కి కంపల్సరీ మనం అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేసి కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందండి. అంటే ఫస్ట్లో బ్లడ్ టెస్ట్లో నిర్ధారణ చేసుకొని, అంటే కీలవాతం లేదు అని నిర్ధారణ చేసుకున్నాక ఇలాంటి పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుందండి. ప్లస్ పేషెంట్ అడ్మిట్ చేసుకొని కొన్ని ఇంజెక్షన్స్ చేయాలి. ఇంజెక్షన్స్ అనేది స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అండి. ఇవి పెద్ద హై డోస్లో కూడా కాదు, ప్లస్ ఇవి టెంపరీ మాత్రమే. ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ మనము రక్త కణాల్లో ఇచ్చేస్తే దానికి ట్రీట్మెంట్ ఇదే అండి. ఇచ్చేస్తే మీకు కొన్ని రోజుల్లో 4-5 డేస్లో ఇది తగ్గిపోతుందండి. సో ఇనీషియల్గానే తగ్గదు, కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెంట్కి ఓపిక కూడా ఉండాలి. ఈ పేషెంట్కి ఐవీ స్టీరాయిడ్స్ ఇచ్చాక ఒక 4-5 డేస్ తర్వాత కావాలంటే దాన్ని కంటిన్యూగా ట్యాబ్లెట్ ఫార్మ్స్ ఆఫ్ స్టీరాయిడ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ ట్యాబ్లెట్ ఫార్మ్ స్టీరాయిడ్స్ ఒక 2 నుంచి 3 వారాలు ఇచ్చేస్తే మెల్లిగా తగ్గిపోతుందండి. తర్వాత పేషెంట్కి పూర్తిగా ఉపశమనం అయిపోయి స్వెల్లింగ్స్ జాయింట్లో కానివ్వండి, నొప్పులు కానివ్వండి తగ్గిపోతాయి. జాయింట్స్కి ఫ్రీ మూమెంట్స్ ఉంటుంది. సో ఇది కోర్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండి. చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకు ఇది అయిపోయింది అని. ఇది కొంతమందిలో అవుతుందండి, ఇది ప్రతి ఒక్కరికి కాదు. అట్లాంటి ప్రతి ఒక్కరు బయట తింటూ ఉంటాడు. ఇది అందరికి రావాల్సిన రూల్ ఏం లేదు. ఎందుకు వచ్చిందో మనం చెప్పలేము, ఎందుకంటే మన బాడీలో సెల్స్ అట్లా బిహేవ్ చేస్తాయి, మనకే అగెన్స్ట్గా, మనకే యాంటీగా, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్కి యాంటీగా పనిచేస్తుంటాయి. దానికి రీజన్ ఏం లేదండి, ఇది టెంపరీ ఉంటుంది అంతే. ఒకటి ఏంటంటే కొంచెం ఓపిక కావాలి, టైం తీసుకుంటుంది, టెంపరీగానే ఉంటుంది. దీన్ని రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారండి. థ్యాంక్ యూ.